ఇది కంప్యూటర్ యుగం. దేవుడు, ఆ గొప్ప దేవుడు పందిలో ఉన్నాడండి, కుక్కలో ఉన్నాడా దేవుడు? కుక్కండి బయలుదేరుతాడు. కుక్క తర్వాత కోతి, ఆవు, ఎద్దు. చూడండి ఆ సృష్టికర్తను మానవుడు ఎంత సునాయాసంగా మానవుడు అనగా ఈ ఆకారాలు చేసుకుని ఇందులో ఉన్నాడు, ఇందులేడు అందులేడు సందేహం వలదని, మొత్తానికి ఇందుగలడు అందుగలడు అని సందేహం వలదు అని అన్నాడు. కరెక్టే, ఇందులేడు అందులేడు అని, కానీ అంత చీపుగా కుక్కలలో ఉంటాడా, పందులలో ఉంటాడా? ఎంత ఇకారం అండి నా ప్రెమినెంట్ వాళ్ళారా. ఎలక ప్రతిదీ ముక్కోటి రావాలి కదా. తలుపులమ్మ, ఎలుపులమ్మ, కిటికీలమ్మ. ఎల్లమ్మ అంటే మనకెళ్ళి ఉండాలనుకుందాం, మల్లమ్మ అంటే ఉండాలనుకుందాం. కిటికీలమ్మ నాన్న ఉంది అక్కడ. తలుపులమ్మ, పోనీ ఎరుపులమ్మ, మషమ్మ. మాకు కొలుకుల నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు, అన్నా ఏదైనా మా ఊళ్ళో కూటమి పెట్టాలన్నా. ఓకేనా, డేట్ చూసా అలాంటి రోజు అన్నా. అలాగేనా, నీకోసం ఎదురు చూస్తున్నాం అన్నాడు. సరే నీ పేరేం పేరు? నా పేరు మషయ్య అన్నాడు. ఆయన పేరు మషయ్య అంట. ఇదేం పేరు మషయ్య అంటే? ఆయన బాగున్నాడేమో, నల్లగా మసిగున్నట్టు ఉంటాడేమో అనుకున్నాం. సరేలే, ఎవరైతే మనకేమనుకున్నాం. మేము ఆ ఊరు పోయాం. మేము ఫోన్ చేసిన తర్వాత మషన్న మేము దగ్గరికి వచ్చినాం, ఊరు దగ్గరికి వచ్చినాం, నువ్వు ఆ ఊరు కమిట్లో ఉండు, మమ్మల్ని మీ ఇంటికి తీసుకుపోవడానికి అన్నా. నేను ఊరు కమిట్లోనే ఉన్నాను, కరెక్ట్గా రోడ్డు మీద సెంటర్లో ఉన్నాను, నువ్వు వాడికి వచ్చేస్తే చాలు, మేము ప్రార్థన స్థలాన్ని తీసుకుపోతామన్నాడు. వచ్చాడు చాలా అందగాడు, బాగున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు, ఎర్రగా ఐటు వెయిటు, చాలా అందగాడు, ముద్దొస్తున్నాడు. పేరు మాత్రం మషయ్య. నేను అడిగా, ఊరుకుంటానా, నాకు అర్థం కావాలని. ఏదన్నా ఇంత అందగాడివి మీ అమ్మా నాన్నలు నీకు ఎట్ట పెట్టిందన్న ఇట్లా పేరు, ఇంత చండాలమైన పేరు అన్నా. అంటే అన్నా, మా అమ్మా నాన్నలు అప్పుడు మషమ్మకు మొక్కున్నారంట అన్న. ఆమె ఊరంట మషమ్మ. అంటే నేనేదో విమర్శిస్తున్నా అనుకోబాకండి, వివరిస్తున్నా. ఈ రోజులలో కూడా ఇంకా అట్లా ఉన్నారా అని. దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు, ఈ సమస్తాన్ని కలుగజేసిన దేవుడు, అలాంటి దేవుణ్ణి కుక్క రూపకములో, కోడి రూపకములో, ఈ రూపాలలో మనము ఆయన్ను పూజించరాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, వెండియును బంగారమును అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండియో పలకము, కన్నులుండి చూడము. శవాస్ కొట్టుకోండి, అట్టుండాలా. బైబుల్ చదవడం అంటే అట్ట కొట్టుకోవాలా. ఓకే, ఇప్పుడు దగ్గర నుంచి వస్తుంది కాబట్టి దూరం నుంచి చెప్పండి. చదువు విక్టోరియా. ఇట్లా చదవాలా బైబుల్, కొట్టుకోవాలంటే మాటల ద్వారా. అవి చెవులుండి వినవు, ముక్కు నుండి వాసన చూడవు, చేతు నుండి దేవి కూడా అవి ముట్టుకోలేవు. అవి అసలు నడవడి యాడవే దాన్ని ఉంటుంది. అది వాటికి ఏం మాటలు రావు. వాటిని చేసేవారు, వాటిని పూజించే వాళ్ళు కూడా ఎన్నటోళ్ళంటే అన్నటోళ్ళేనట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన వారలారా, దేవుడు సృష్టి కలిగిన దేవుడు, సర్వ
అంతేగాని మనం ఒక బొమ్మను చేసుకొని దానికి మనం మొక్కితే ఏం ప్రయోజనం? దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. సృష్టికర్త ఎలాగున్నాడో అందుకనే ఆయనను ఓంకార స్వరూపుడు అన్నారు. ఓం అంటే మనం రాయొచ్చు, కానీ ఓం 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 అంటే అది ఎట్లుంటుందో మన అక్షరాలతో ఊరికే పెట్టుకొని ఓం అని రాసుకున్నాం, కానీ అది ఎట్టుందో తెలియదు. ఆ శబ్దాన్ని ఎవరైనా చూస్తారా? ఆయన ఓంకార ఆ శబ్దం ఎట్లుంటుందో ఎవరికి తెలియదు. దేవుడు కూడా ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. అందుకనే ఆయన నేను ఇలాగ ఉన్నాను అని చెప్పి ఉన్నాను. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ భూలోకానికి పంపి ఈ రూపకములో నేను ఉన్నాను అన్నాడు. అంతేగాని యేసు ప్రభు బొమ్మ పెట్టుకొని కూడా మనం పూజ చేయకూడదు. హల్లెలూయా. అర్థమవుతుందండి? యేసు ప్రభు బొమ్మ పెట్టుకొని కూడా దేవుడు ఇలాగ ఉన్నాడు అని. ఇక్కడ బొమ్మ ఉంది, బొమ్మ ఉంటే ఏనుకాడికే పోయి అయ్యా నేను బతుకున్నానంటే నువ్వేనయ్యా, అని చెప్పి ఆయనకు నేను వెంకాయలు కొట్టి కొబ్బరికాయలు కొట్టి అన్ని చేసినా ఆయన ఏం లేదు. ఇది ఏమి లేదు, ఇది పేపరే. కాబట్టి ఆయన ఆత్మ కలిగిన దేవుడు ఈ రీతిలో ఉన్నాడు. అంతవరకే ఆ రూపంలో ఉన్నాడని మనం తెలుసుకోవడం వరకే, కానీ దానికి పూలదండలు వేసి దానికి కొబ్బరికాయలు కొట్టి దానికి మనం అన్ని విధాలుగా దానికి మొక్కోవాల్సిన పనిలే. దేవుడు ఎక్కడ ఉంటాడంటే హృదయంలో ఉంటాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, ఆయన నా కుమారుడా నీ హృదయాన్ని నాకి, నేను అంత గొప్ప దేవుడను. ఎంత గొప్ప దేవుడంట! ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమన్నాడు. ఇంతలా పెద్ద భూమి ఆయన పాదాలు పెట్టుకున్నాడట. ఆకాశం మీద కూర్చున్నాడట. ఆడ కూర్చొని ఈడ కాలు పెట్టుకున్న దేవుడు. అట్లాంటి దేవునికి ఎంతలావు మనం మందిరాలు కడతామండి? గుళ్ళు కడతాం, గోపురాలు కడతాం, ఎంత కడతాం? ఆయనకు ఏమీ లేదు, అందులో లేడు. మొన్న నేను ఈ మధ్య ఒకసారి పోతా ఉన్నా, బాగా ఎండల కాలం. కారు ఒక్కరోజు ఈటెక్కిందేమో కొద్దిగా రెస్ట్ తీసుకుందామని చెప్పి ఒక చెట్టు అటు ముందుంటే ఆ చెట్టు కాడ ఆపి ఒక్కరవ ఆ చెట్టు కింద కారు పెట్టా. కారు పెడితే ఒక ఆయన ఏం చేశాడు తెలుసిన? ఆడు ఒక చిన్న గుడి ఉంది. ఆ గుడిలో ఒక బొమ్మ ఉంటే రాతి బొమ్మకు ఇసనగర్ర తీసుకుని ఇసురుతా కూర్చున్నాడు. ఆయన ఇసనగర్ర తీసుకుని ఇసురుతా కూర్చున్నాడు. నేను ఊరుకోక నేను పోయా. నేను అన్ని పరీక్ష చేస్తాను. నేను తోమలాంటోని అనమాట. ఏది పెట్టి శుద్ధి కానీ నమ్మరు అన్నట్టుగా నాకు కూడా కొన్ని డౌట్లు. అన్ని డౌట్లు పడితే మొట్టమొదటి నా భార్య మీదనే డౌట్లు పడేవాళ్ళ. నాకు అట్లా డౌట్లు లేవు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దైవికంగా మాత్రం నాన్నవుతరా ఆ మీద నీకేమిటో అట్లా ఎవరి భార్య మనకు గొప్ప, ఎవరి భార్య వాళ్ళ గొప్ప, ఎవరి పిల్లలు వాళ్ళ గొప్ప. నా కళ్ళు పెట్టుకున్నా నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు మా వాళ్ళు వచ్చి కొద్దిగా అట్టకట్టా నువ్వు చేసుకుంటున్నావు రే నారాయణ కాదే నేను చెప్పినా నా కళ్ళు పెట్టుకొని చూడండి. శ్రీదేవి ఏమో శ్రీదేవిని చూసుకున్నా, ఆమెను శ్రీదేవిని చూసుకున్నప్పుడులా శ్రీదేవి ఉన్నట్టుండే. అంటే దేవుని మహాప్రభుని బట్టి మా పెద్దలు అలా చేయబట్టేమో నాకు సేవకు అన్ని విధాలుగా ప్రభువు నాకు ఆమె సహకారిగా ఉండి సేవకు ప్రోత్సాహకరంగా ఉంటూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే నేను డౌట్లో తిట్టాను కాదు, కానీ దైవికంగా అందుకని నా దగ్గర పురాణం భాగవతం భగవద్గీత మొత్తం అన్ని ప్రతి గ్రంథాలు నా దగ్గర ఉంటాయి. నా ఆఫీస్ రూమ్లో ప్రతి గ్రంథాలు ఉంటాయి, అన్నీ చదువుతూ ఉంటాను. ఎందులో నుంచి అనగా ఏమేమి ఇమిడి ఉన్నదని చదువుతూ ఉంటాను. అన్నీ చదివిన ఏ సారాంశం చెప్పినా అల్లా బైబిల్ గురించే చెప్పకొస్తా ఉన్నాయి. అందుకని నేను అన్ని చదివి ఉంటున్నాను కాబట్టి అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి వారలారా, నేను ఏడాదినా
ఇస్త్రీ కాడ ఆగినా ఇస్త్రీ కాడ ఆగిన రోజు మళ్ళా కవకి ఆమెను ఎత్తుకుంటుంది. అప్పుడు పోయా ఆడిపోతున్నానే ఆయన నన్ను చూసి ఏం స్వామి అన్నాడు. ఏది లేదు స్వామి, ఏది నువ్వు చేసే పని అన్నా. స్వామికి చెమట పోతుంది స్వామి ఎండలా కాదమ్మా అన్నాడు. ఒరే నీ మనిషి ఆసారా ఒరే మనసులోకి పోతుందంటే దానికి అర్థం ఉంది. దానికి పోతుందని దానికి విసురుతావు ఏంద్ర స్వామి అన్న. నేను ఇక్కడ పూజారిని స్వామి అన్నాడు. అవుతే కావచ్చులే, రాయికి ఎందుకు నువ్వు అనేది దానికి ఆడబోతుంది అంటే మనసులోకి పోసినప్పుడు దానికి విడటం లేదా అన్నాడు. ఇంకా నేను ఆయన కాడ కూర్చొని ఇంకా లాభం లేదని చెప్పి ఒక్కరు కూర్చొని మాట్లాడుతుంటే దాపు తెలిసినట్టుగా ఏమైందంటే టైరు గాలి పోతా ఉంటే మన వాళ్ళు చెప్పారు ఆ టైరు మార్చాలరా, నేను కాసేపు ఆయన కాడ కూర్చుంటానన్న. ఇంకా ఆయన కాడ కూర్చొని ఆయనకు చెప్తా ఉంటే దేవుని గురించి కూర్చుంటే లాస్ట్ ఆయన అన్నాడు, స్వామి నా భార్య పాటలుగా పోతుంది, నా బిడ్డ పాటలుగా పోతుంది, మా అల్లుడు ప్రార్థనగా పోతాడు, నాకు వాళ్ళంటే ఇట్లకా నేను ఇంటికి వచ్చినాను. మరి నీకు తిండి తిప్పాలంటే అదే అగసాట పడుతుండా. సాయంకాలంగా అట్లా పోతాను, ఊర్లోకి పోతాను, అడకొచ్చుకుంటాను, తింటాను, దేవుడికి అడగొచ్చు.